హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టారోకి స్వాగతం. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. నేనైతే మంచి గైడెన్స్ ఇవ్వడానికైతే చూస్తున్నాను. ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా, అసలు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అయితే చూద్దామండి. యూనివర్స్ ప్లీజ్ గైడెన్స్ ఏంజల్స్. మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా, ప్లీజ్ మిస్ అయితే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి నాకు క్లారిటీ ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి. డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్. మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా, మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా, ఎస్ అండి, మిస్ అవుతున్నారు. మీరే వాళ్ళ ప్రపంచంగా అని భావిస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు సీక్రెట్గా మీకు చెప్పట్లేదు, కానీ వాళ్ళ మనసులో అయితే ఉందండి. మీరు మిమ్మల్ని మిస్ అయ్యే బాధ వాళ్ళ మనసులో అయితే ఉందండి. వాళ్ళు పైకి గంభీరంగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలని, మీ దగ్గరికి రావాలని వాళ్ళకు ఉంది హార్డ్గా. వాళ్ళ ఆలోచనలు కూడా చూసారా, వాళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు ఏంటి కనెక్షను, ఏం చేయాలి ఈ కనెక్షన్కి నాకు అంటే మిమ్మల్ని గుర్తు చేసుకొని అసలు యాక్చువల్లీ వాళ్ళకి మీరు కల్లోకి కూడా వెళ్తున్నారని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నాకు కనిపిస్తుంది సీక్రెట్గా వాళ్ళు కనబడనీయట్లేదు, మీకు రూడ్గా ప్రవర్తిస్తున్నారు, కానీ మిమ్మల్ని అయితే తప్పకుండా మిస్ అవుతున్నారండి. మీతో అప్పుడు జరిగిన ఇవి ఉంటాయి కదా సెలబ్రేషన్స్, అవన్నీ వాళ్ళకి మీతో వెళ్ళే లాంగ్ డ్రైవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటివన్నీ వాళ్ళకి గుర్తుకొస్తున్నాయండి. వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు, ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం సెలబ్రేషన్ అనేది కనబడుతుంది. మీతో ఏవైనా సెలబ్రేషన్స్, మీతో మంచిగా ఉన్న మూమెంట్స్ను వాళ్ళు తలుచుకుంటున్నారు. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారండి. ఇదిగోండి వెయిట్ చేస్తున్నారు, కరెక్ట్గా వచ్చేయండి. మిమ్మల్ని మీ మనసులో ఉన్న పర్సన్స్ అయితే మిమ్మల్ని మిస్ అయితే అవుతున్నారు. వాళ్ళు పైకి రూడ్గా కనిపిస్తున్నా సరే, వాళ్ళు పైకి కనిపించట్లేదేమో, కానీ మీరు చూస్తున్నా వాళ్ళకి ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నాననే బాధ ఉంది. ఓకేనా. యాక్చువల్లీ ఇప్పుడేం చూస్తామంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీకోసం చూద్దాం. డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్ వాళ్ళని మిస్ అవుతున్నారు అనేది అయితే మాకు చెప్పారు. మరి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? వాళ్ళు మిస్ అవుతున్నారు కరెక్టే. మరి మా వ్యూవర్స్ విషయంలో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్కి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు చెప్పండి. కొందరికి ఫ్యామిలీ కూడా ఇంతకాలం చెప్పడం మర్చిపోయానండి. యాక్చువల్లీ ఒక మ్యారేజ్ రిలేషన్ ఉన్నా సరే దూరంగా ఉంటున్నా మిమ్మల్ని అయితే వాళ్ళు తలుచుకుంటున్నారండి. వాళ్ళు మీ జీవిత భాగ్యస్వామి అని కూడా చెప్పొచ్చు. ఇంతకాలం నేను చెప్పడం మర్చిపోయా. ఓకే, ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది అయితే చూద్దామండి. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? వావ్, ఫైరింగ్గా ఉన్నారండి. అట్రాక్షన్ మీ మీద చాలా ఈక్వల్, గివ్ అండ్ టేక్, చాలా మంచి ఉన్నాయండి. వాళ్ళకి ఫీలింగ్స్ రావాలని ఉంది. చెప్పానా ఉంది, మనసులో ఉంది, పైకి కనిపించట్లేదు. మీ మీద ప్రేమ అయితే వాళ్ళు చాలా హోల్డ్ చేసుకొని ఉన్నారండి. ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. రెండు వచ్చే కార్డ్సే. ఇది వస్తారు మీ దగ్గరికి అనే చెప్తుంది, ఇది మీ దగ్గరికి వస్తారనే చెప్తుంది. చెప్పండి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? న్యాయం చేయాలనుకుంటున్నారు. వావ్, ఓకే. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఇది కన్ఫర్మ్. మీకు న్యాయం చెయ్యాలి అని అనుకుంటున్నారు. కొందరైతే న్యాయం చేయాలని ఉంది కానీ స్ట్రక్లో ఉన్నారు. అసలు వాళ్ళని కొందరు ఫ్యామిలీ ఆపొచ్చు, వాళ్ళ బంధువులు ఆపొచ్చు, ఎవరైనా మధ్యలో ఉండి కొందరు చెడగొడతారు కదా, అలా చెడగొడుతున్నారేమో. కానీ అలా చెడగొడుతున్న వాళ్ళు ఎవరైనా మీకు ఉంటే
వాళ్ళైతే స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. మీకు న్యాయం చేయాలనే ఉంది, మీకు ప్రపోజ్ చేయాలని ఉంది, మీతో కలిసి జీవించాలని ఉంది. యాక్చువల్లీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎలా ఈ కనెక్షన్ని గ్రోత్ చేయాలా అని చూస్తున్నారు. మీ మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. మళ్ళీ మ్యారేజ్ కార్డు వచ్చింది. మీరు భార్యాభర్తలై కూడా ఉండొచ్చు. తప్పకుండా మీ వ్యక్తులైతే మీ దగ్గరికి వస్తారు. క్లెయిమ్ చేసుకోండి ఈ వీడియోని. మిమ్మల్ని చాలా ఎమోషనల్గా బాధ పెట్టారని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తారండి. మీ దగ్గరికి రావాలని వాళ్ళకి బాగా లాగుతుంది. తప్పకుండా వస్తారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీరు అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు, అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి. మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఉండొచ్చు. ఒక మంచి వ్యక్తి నా కోసం కష్టపడ్డారు, వాళ్ళ గురించి నేను ఎలా కూడా మళ్ళీ వెళ్ళకపోతే ఎలాగా అన్నట్టు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి. తప్పకుండా మీ దగ్గరికి అయితే వస్తారు. ఇక్కడ అదే కనబడుతుంది. ఇదిగోండి మళ్ళీ వచ్చింది. ఇది మార్నింగ్ షార్ట్లో కూడా వచ్చిందండి. వస్తారు, మీ దగ్గరికి తప్పకుండా వస్తారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. మీకు న్యాయం చేయాలని వాళ్ళ మనసులో ఉంది. కాకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా, పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అది కొందరైతే వాళ్ళ బంధువులు ఎవరో ఆపుతున్నారేమో, అలాంటప్పుడు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకుండా స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. కొందరైతే అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి కానీ హోల్డ్ చేసుకొని అలా ఉంటున్నారు. వాళ్ళకి ఉంది, మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారండి. ఇదిగో అట్రాక్షన్గా మీకైతే బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. మిమ్మల్ని కళ్ళలో కానీ అలా చూస్తున్నారండి. కొందరైతే వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా మీకు అర్థం కావట్లేదు, కానీ వాళ్ళైతే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇది మాత్రం నాకు తెలుస్తుంది. తప్పకుండా వాళ్ళు ధైర్యం చేసి మీ దగ్గరికి అయితే వస్తారండి. క్లెయిమ్ చేసుకోండి వీడియోని. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా, బాయ్. అదేవిధంగా నేను పర్సనల్ రీడింగ్కి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి. మీకు నా వీడియోస్ కానీ రెజనేట్ అయితే చెప్పించుకోవాలని ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి, అదే వాట్సాప్ చేయండి. బాయ్.